మనమందరము కూడా అమ్మ మరియ తల్లికి ఉన్న గొప్ప పేరు దేవరహస్యము గల రోజా పుష్పమా అని ఎలా వచ్చిందో తెలుసుకుంటున్నందుకు ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మనము ధన్యులము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనమందరము దీవించబడాలి, అనేకులకి దీవెనకరంగా మారాలి అని సహృదయముతో కోరుకుంటూ చిన్న మంగళవార్త ప్రార్థన ద్వారా మనము ఈ 2వ భాగంలోకి వెళ్దాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కాబట్టి అమ్మ మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన ఈ సమయంలో కోరుతూ, అమ్మా దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కోసం ప్రార్థించమ్మా. ఆ దేవాది దేవుడు నీ ద్వారా మాకు చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా మేము ఆధ్యాత్మికమైన కనులను తెరిచి, ఆధ్యాత్మికమైన హృదయాన్ని తెరిచి, ఆధ్యాత్మికమైన చెవులను తెరిచి సావధానముగా ఈ యొక్క వాక్య పరిచయను వినుటకు మాకు జ్ఞానమును దాయిచ్చమని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయాన్ని మీరు మా కోసం ఈ సమయంలో ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తూ మిస్టికల్ రోజ్ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అడిగి పొందుకుంటున్నాము యేసు నామములో మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గత వీడియోలో మనము చివరి అంశం ఏంటంటే, మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2024వ సంవత్సరంలో గత ఏడాది మిస్టికల్ రోజ్ అమ్మ మరియ తల్లి దేవరహస్యము గల రోజా పుష్పమా అనే యొక్క దర్శనాలు నిజము, అనే యొక్క దృశ్యాలు నిజము అని మరి గత సంవత్సరమే ప్రకటించారు. అదేవిధంగా వాటికన్ కౌన్సిల్ వారు కూడా దీన్ని ఆమోదించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 13వ తారీఖున ఈ పండుగను కొనియాడాలని మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ మనకి ప్రకటిస్తూ ఉంది. మొదటి భాగం అక్కడి వరకు చూసామండి. ఇక్కడ 2వ భాగంకి వచ్చేసరికి మన పెరీనా గిల్ గారు 12 రోజులు కోమాలో ఉన్నారు. అస్వస్థతకి గురయ్యారు కదా, కోమాలో ఉన్నారు. ఆ కోమాలో ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, కోమాలో ఉన్న పెరీనా గిల్ గారికి మొదటి దర్శనంలో ఎవరిని చూస్తున్నారంటే, ఇదిగో ఈ పునీతురాలైన సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజ్ గారిని చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత్వం కదండి. దివ్య జీవుల్ని చూడడం, పరలోక రాజ్యంలో మన కోసం ప్రార్థిస్తున్న పునీతుల్ని చూడడం, వేదసాక్షిని హతసాక్షిని చూడడం, ఆ దేవుడి తల్లిని చూడడం, వామ్మో దేవుణ్ణే చూడడం ఎంత గొప్ప విషయం కదా. ఎస్. అయితే ఈ మొదటి దర్శనంలో మరి ఈ యొక్క మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా గారు ఏం చెప్తున్నారు పెరీనా గిల్ గారికి అంటే, అస్వస్థతలో ఉంది పెరీనా గిల్ గారు, కోమాలో ఉన్నారు 12 రోజులు. ఆ సమయంలో ఏం చెప్తుందో చూడండి. యూ విల్ బీ క్యూర్డ్ బట్ యూ విల్ హ్యావ్ ఎ హెవీ క్రాస్ టు బేర్. అంటే ఏం చెప్తున్నారంటే, నీకు స్వస్థత కలిగింది కానీ భరించాల్సిన భారమైన స్లీవ భారం ఇంకా నీవు మోయాలి అని చెప్పి అదృశ్యమైపోతూ ఉంది దర్శనంలో మన ఈ క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజ్ మరియా గారు. పెరీనా గిల్ గారు కంప్లీట్ గా స్వస్థతను పొందుకొని మరలా తన యొక్క జీవితాన్ని సాధారణంగా గడుపుతున్న సమయంలో 2వసారి దర్శనం ఎలా కలిగింది అని అంటే, మరలా నవంబర్ 1946వ సంవత్సరంలో విపరీతమైన అస్వస్థత కారణంగా మళ్ళీ మఠకన్యా స్త్రీలు తీసుకువెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ సమయంలో మన పెరీనా గిల్ గారి యొక్క తల్లి కూడా ఉంది. ఈ 2వసారి దర్శనంలో సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా గారి దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఈసారి మరియ తల్లి దర్శనం ఇస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. మనకు కూడా ఆ తల్లి దర్శనం ఇచ్చును గాక. ఆమేన్. దేవుడి చిత్తం. అయితే ఇప్పుడు ఈ తల్లి ఎలా కనబడుతుందంటే దర్శన రూపంలో ఉదారంగు వస్త్రములో తెల్లని మ్యాంటిల్, ఆ యొక్క కొంగుతో కంప్లీట్ గా అండి తల నుండి, అంటే ఇట్లా తల కొంగేసుకుంటాం కదండి, తల నుండి పాదాల వరకు కూడా కంప్లీట్ డ్రెస్ తో ఫుల్ గా ఉంది అమ్మ మరియ తల్లి. ఎక్కడా కూడా శరీరం కనబడట్లేదు. అంటే దీని ద్వారా ఆ దేవాతి దేవుడు అమ్మ మరియ తల్లి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, స్త్రీలు వస్త్రధారణలో జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. మనం అందరం స్త్రీలం, అవునా? ఎస్. కొంతమంది చూస్తున్న వాళ్ళు, ఓ స్త్రీలల్లారా, ఓ భార్యల్లారా, ఓ బిడ్డల్లారా, అత్తమ్మల్లారా, అమ్మల్లారా, చిన్న పిల్లల్లారా, స్త్రీలు, ఆడపిల్లల్లారా,
దయచేసి వస్త్రధారణ జాగ్రత్త, వస్త్రధారణ జాగ్రత్త. మనం పాపంలో పడిపోతున్నాము, మనల్ని చూస్తున్న వాళ్ళని కూడా పాపంలో పడేస్తున్నామంటే ఘోరమైన అతిక్రమం ఇది. నరకలోకమే దీనికి తథ్యం. ఈ పాపం మనం చేయకూడదు. మన వస్త్రధారణ నిండుగా ఉండాలి. ఆ దేవాది దేవుడు మరి తల్లి దర్శన భాగ్యం ద్వారా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఉదారంగు వస్త్రంతో, ఒక తెల్లని కొంగుతో, మ్యాంటిల్తో ఫుల్గా తల నుండి పాదాల వరకు ఆ తల్లి కవర్ చేసుకొని కనబడుతుంది. ఈ సమయంలో ఈ దివ్య దర్శనంలో 3 ఖడ్గాలు అమ్మ మరియతల్లి హృదయంలోకి చొచ్చుకొని పోతూ ఉన్నాయి. అమ్మ మరియతల్లి చేతులు ఇలా తెరచి చూపిస్తూ ఉంది. అయితే మరియతల్లి దర్శనం ఇచ్చింది కాబట్టి, దర్శన భాగ్యాన్ని పొందుకుంది కాబట్టి మన పెరినాగిల్ గారు స్వస్థతని పొందుకుంది. మళ్ళీ నార్మల్గా అయిపోయింది. మరలా తిరిగి వచ్చి తన యొక్క జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఉంది. ఈ సమయంలో కొన్ని నెలల తర్వాత 1947వ సంవత్సరంలో హార్ట్ ఫెయిల్యూర్ అయింది. అంటే హార్ట్ అటాక్ అంటాం కదండి, అలా కొన్ని సిమ్టమ్స్ ద్వారా విపరీతమైన గుండె నొప్పితో బాధపడుతున్న సమయంలో తన తల్లి, అదేవిధంగా అక్కడ మరి ఆ యొక్క సభలో పనిచేస్తూ ఉన్న మఠకన్య స్త్రీలు పెరినాగిల్ గారిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆసుపత్రిలో వేశారు. ఈ సమయంలో 3వ దర్శనాన్ని చూస్తూ ఉంది మన పెరినాగిల్ గారు. ఆ దర్శనంలో ఏం కనబడుతుందో చూడండి. మొదటిసారిగా సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా గారు కనబడ్డారు. 2వ దర్శనంలో మరియా గారితో పాటు అమ్మ మరియ తల్లి కనబడుతుంది. ఇప్పుడు 3వ దర్శనంలో మే నెల 1947లో పెరీనా గారికి దర్శన రూపంలో నరకలోకము, దహించబడుతున్న నరకలోకము చిన్న సందర్భాన్ని అమ్మ మరియ తల్లి చూపించింది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే, ఒక పునీతురాలితో పాటు అమ్మ మరియ తల్లి మన పెరినాగిల్ గారికి దర్శనం ఇవ్వడం చూసాము. కానీ దర్శనానికంటే మించింది ఇంకేమైనా ఉంది అని అంటే దృశ్యం అండి. దర్శనం అంటే కళ రూపంలో, లేదంటే మనం ఒక్కొక్కసారి ప్రార్థనలో ఉన్నప్పుడు, లేదంటే దివ్యబలి పూజలో ఉన్నప్పుడు, లేదంటే ఆరాధన సమయంలో, అంటే దివ్య సప్రసాద నాదుడి ముందు కూర్చొని ఆరాధిస్తున్న సమయంలో, పాటలు పాడిస్తూ స్తుతిస్తున్న సమయంలో ఒక్కొక్కసారి ఫ్లాష్ లాగా వచ్చిపోతూ ఉంటుంది. అంటే అది దేవుడు చూపించాలనుకుంటే చూపిస్తాడు మనకి. అంటే జరగబోతుందైనా, జరుగుతున్నదైనా, ఏ బిడ్డలైనా శ్రమలో ఉన్నప్పుడైనా, లేదంటే దేవుడి యొక్క రూపమైనా, కళ రూపంలో అయినా, ఎలా అయినా మనం ఒక విజన్ లాగా చూస్తూ ఉంటాము, దర్శనం లాగా చూస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి కొంతమందిని మర్చిపోతాము, కళ రూపంలో వచ్చింది కాబట్టి. దర్శనము ఇలా ఉంటుంది, ఒక్కొక్కసారి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది గుర్తుపెట్టుకుంటారు కూడా లైఫ్ లాంగ్ రాసుకొని మరి. కానీ దృశ్యం అలా కాదు, మనం చచ్చిపోయేంత వరకు ఇంకా గుర్తుపెట్టుకుంటాము ఆ రూపాన్ని. దృశ్యం అంటే ఇక్కడ ఏంటంటే మరియ తల్లి డైరెక్ట్ గా పెరినాగిల్ గారికి కనబడుతుంది. అమ్మ మరియ తల్లి మొదటిసారిగా దర్శనం ఇచ్చినప్పుడు సైలెంట్ గా ఉందండి, అదృశ్యం అయిపోయింది, అంటే ఒక దర్శన భాగ్యంలో. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ దృశ్యంకి వచ్చేసరికి, అంటే ఈ యొక్క దృశ్యంలో, అంటే మన మొదటి దృశ్యంలోకి వచ్చేసరికి అమ్మ మరియ తల్లి డైరెక్ట్ గా కనబడుతుంది. కనబడి ఏం చెప్తుందో చూడండి. సైలెంట్ గా లేదు, ఇప్పుడు చెప్తుంది. 3 పదాలను ఇస్తూ ఉంది. ఆ పదాలు ఏంటంటే ప్రేయర్, ప్రార్థన, సాక్రిఫైస్, త్యాగాలు, పెనన్స్ అంటే తపస్సు కార్యాలు అని అర్థం. ఈ 3 కూడా పదాలను ఇస్తూ ఉంది అమ్మ మరియ తల్లి మన పెరినాగిల్ గారికి. మొట్టమొదటిగా దృశ్యము అంటే ప్రత్యక్షముగా కనబడినప్పుడు. 2వసారి ప్రత్యక్షంగా ఎప్పుడు కనబడిందంటే జూలై 12వ తారీఖున 1947వ సంవత్సరం, ఇదే సంవత్సరంలో. ఈసారి తెల్లని వస్త్రంలో కనబడింది. ముందు ఉదారంగ వస్త్రం అన్నాం కదండి, ఎస్. ఇప్పుడు కంప్లీట్ గా తెల్లని వస్త్రంలో ఇప్పుడు 3 ఖడ్గాలకి బదులుగా 3 రోజా పువ్వులతో కనబడింది. అంటే అమ్మ మరియ తల్లి హృదయం పైన ఇంత ముందుకు 3 ఖడ్గాలు ఉన్నాయి, ఇప్పుడు 3 పువ్వులు ఉన్నాయి అదే ప్లేస్ లో. అయితే ఈ యొక్క 3 పువ్వులు కూడా, పుష్పాలు కూడా ఏ కలర్ లో, రోజా పువ్వులు. ఈ 3 రోజా పువ్వులు కూడా ఏ కలర్ లో ఉన్నాయంటే, ఒకటి వైట్, ఒకటి రెడ్, ఒకటి గోల్డ్. అంటే తెల్లని రోజా పుష్పం, ఎర్రని రోజా పుష్పం, అదేవిధంగా బంగారపు వర్ణ రోజా పుష్పం, లేదంటే పసుపు పచ్చ కలర్ రోజా పుష్పం అంటాం ఈ యొక్క గోల్డెన్ కలర్ ని కూడా. అయితే ఈ యొక్క తెల్లని రోజా పువ్వు యొక్క పరమార్థం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, అంటే ప్రార్థన యొక్క ఆత్మ అని అర్థము. రెడ్ రోజ్, ఎర్రని రోజా పుష్పం యొక్క అర్థం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, అంటే త్యాగం యొక్క ఆత్మ అని అర్థము. ఎల్లో ఆర్ గోల్డ్ రోజ్ అంటే
మనకి బంగారపు వర్ణము కలర్ లో ఉన్న రోజా పుష్పమైనా కావచ్చు, లేదా పసుపు పచ్చ కలర్ లో ఉన్న రోజా పుష్పము దేనికి గుర్తుగా ఉందంటే స్పిరిట్ ఆఫ్ పెనెన్సెస్, అంటే తపస్సు యొక్క ఆత్మకి గుర్తుగా ఉంది. అయితే అమ్మ మరియ తల్లి ఈ రెండవసారి ప్రత్యక్షముగా పెరీనా గిల్ గారికి కనబడుతున్నప్పుడు 3 రోజా పుష్పాల గురించో చెప్తుందా, దాంతో పాటు ఏం చెప్తుందంటే నేను యేసు ప్రభు యొక్క తల్లిని, అదేవిధంగా మీ అందరికీ తల్లిని. ఆ దేవాతి దేవుడు నన్ను ఈ లోకానికి ఇప్పుడు ఎందుకు పంపించాడంటే మరియన్ డివోషన్, అంటే మరియ తల్లి మీద భక్తిని ఎక్కువగా కనపరచాలి, చాలా మంది మర్చిపోతున్నారు అని గుర్తు చేయడానికి. అదేవిధంగా మన మఠకన్యా స్త్రీలే కానివ్వండి, గురువులే కానివ్వండి, డీకన్ బ్రదర్సే కానివ్వండి, క్లర్జీ, మన కనతరైన కథోలిక శ్రీ సభలో ఉన్న బిడ్డలందరూ ఎవరైనా కానివ్వండి, మేల్ అండ్ ఫీమేల్ అంటే మన లే పీపులే కానివ్వండి, ఇంకెవరైనా అమ్మ మరియ తల్లి పట్ల ప్రత్యేకమైన భక్తిని కనపరచాలి. మిస్టికల్ రోజ్, దేవరహస్యం గల రోజా పుష్పమా అని మనం ప్రార్థించడం ద్వారా అమ్మ మరియ తల్లికి గౌరవాన్ని చేకూరిన వారం అవుతాము. ఇది మరియన్ డివోషన్ అంటే. 3వసారి అమ్మ మరియ తల్లి ప్రత్యక్షముగా కనబడుతుంది మన పెరీనా గిల్ గారికి. ఈ సమయంలో అక్టోబర్ 22వ తారీఖున 1947వ సంవత్సరము సాయంత్రం 7 గంటలకి పెరీనా గిల్ గారు అదేవిధంగా తనతో పాటు కొంతమంది వ్యక్తులను తీసుకొని వెళ్ళి దివ్య సప్రసాద నాది ముందు కూర్చొని చాపల్లో, అడరేషన్ చాపల్లో కూర్చొని పరిశుద్ధమైన జపమాలను ధ్యానిస్తూ ఉన్న సమయంలో పెరీనా గిల్ గారు ఇలా చూస్తూ ఉన్నారు. ఆ యొక్క దివ్య సప్రసాద నాదుడి దగ్గర నుంచి కాంతివంతమైన కిరణాలు వెలువడుతూ, ఆ కాంతి కిరణాలు అంటే ఆ యొక్క ప్రకాశవంతమైన కాంతి కిరణాలు, సన్ రైజెస్ అంటాం కదండి, అలా కనబడుతున్నాయి ప్రకాశవంతంగా. అలాంటి ఆ యొక్క లైట్ ఎదురుగా, అంటే తనకి ఎదురుగా ఇటు సైడ్ ఉన్న ఒక స్టాచ్యూ పైన పడుతూ ఉన్నాయి ఆ కిరణాలు. ఆ స్టాచ్యూ ఎవరిది అని చూస్తే మన మొట్టమొదటిసారిగా మన పెరీనా గిల్ గారికి దర్శనం ఇచ్చింది కదండి, సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా గారు. ఈ వీరి యొక్క స్టాచ్యూ ఆ యొక్క అడరేషన్ చాపల్లో ఉంది. అయితే ఆ యొక్క స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మన పెరీనా గిల్ గారు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే అలా చూస్తూ ఉండిపోయిన పెరీనా గిల్ గారు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా చేతిలో ఆ యొక్క స్టాచ్యూలో ప్రతిరూపంలో ఇంకొక స్వరూపం యేసు ప్రభువు వారి యొక్క క్రూసిఫిక్స్ ఉంది. పంచగాయాల నుండి రక్త బిందుల వలె కారుతూ తెల్లని వస్త్రంపై పడుతూ ఉంది. అది చూస్తున్న పెరీనా గిల్ గారితో మన సిస్టర్ మరియా గారు ఇలా మాట్లాడసాగారు. See how much blood is lost uselessly. ఆ దేవాది దేవుడేమో మన కోసం రక్తాన్ని కార్చి నా బిడ్డను కాచి కాపాడాను, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అయ్యా అని శ్రీవలో మొరపెట్టాడు మన యేసయ్య. కానీ తన భక్తురాలైన సిస్టర్ మరియా గారు పడుతున్న ఆ వేదన పునీతురాలు ఏమంటుందో చూడండి. See how much blood is lost uselessly. అనవసరంగా ఇంత బ్లడ్ యేసుప్రభువు వారు కోల్పోయాడు, ఇంత పరిశుద్ధుడి రక్తం చిందబడింది ఈ యొక్క పాపాత్మ గురించి. అయినప్పటికీ ఈ లోకం ఇప్పటికీ కూడా యేసయ్యను తెలుసుకోలేకపోతుంది, తిరిగి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు చూడలేకపోతుంది అని వాపోతూ ఉంది మన ఈ సిస్టర్ మరియా, పునీతురాలైన ఈ యొక్క మఠకన్యా స్త్రీ గారు. అయితే మరి ఇంత రక్తము వృధాగా పోకూడదు కాబట్టి నువ్వు ఇలా ప్రార్థించు అని చెప్తుంది. ఏమని అంటే మై జీసస్ మర్సీ పార్డన్ ఫర్ అవర్ సిన్స్, అంటే తెలుగులో దయగల యేసయ్యా లేదంటే కరుణగల యేసయ్యా మా పాపాలను క్షమించయ్యా అని నీవు ప్రార్థించు అని. మొదటిగా సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా గారు దర్శనమిచ్చి ఇదిగో స్టాచ్యూ రూపంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఇంత బ్లడ్ లాస్ అయింది యూజ్లెస్ గా అని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత అమ్మ మరియ తల్లి ఏం మాట్లాడుతుందో చూడండి. 5 అంశాలు చెప్తుందండి ఇక్కడ. మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మఠకన్యా స్త్రీ, అదేవిధంగా గురువులు, మన యాజకులు అంటాం కదా, డీకెన్ బ్రదర్స్, వారందరూ కూడా రిలీజియస్ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్నో శోధనలు ఉంటాయి.
దేవుడి యొక్క పరిచర్య చేయకుండా ఆపేయడానికి ఎన్నో అంధకారపు శక్తులు ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా ఆ దేవాది దేవుడు నా దివ్య కుమారుడు కాపాడుతాడు నా మధ్యస్థ ప్రార్థన ద్వారా. అయితే ఒక స్పెషల్ డివోషన్ని, ఒక మంచి గౌరవాన్ని, గొప్ప గౌరవాన్ని ఇదిగో నా హృదయంలోకి దూసుకువెళ్తున్న 3 ఖడ్గాలకి వారు కనపరచగలగాలి. ఈ 3 రోజా పుష్పాల ద్వారా, అంటే ప్రార్థన ద్వారా, తపస్సు ద్వారా, అదేవిధంగా త్యాగాల ద్వారా మీరు ఈ యొక్క భక్తిని కనపరచాలి, అదేవిధంగా అనేకులకి ప్రకటించాలి అని అమ్మ మరియ తల్లి కోరుతూ ఉంది ఇక్కడ. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఇప్పుడు జూలై 13వ తారీఖున పండుగ వస్తుందండి. జూలై 13వ తారీఖున పండుగ అంటే మనం జూలై 1వ రోజు నుంచి 12వ రోజు వరకు కూడా ప్రార్థన చేయాలి ఎక్కువగా. 13వ రోజు అమ్మ మరియ తల్లి రోజుగా మనం పండుగ కొనియాడాలి. అర్థమవుతుందండి? 12 రోజులేమో ప్రార్థన చేయాలి, తపస్సు చేయాలి, అదేవిధంగా త్యాగాలు చేయాలి. 13వ రోజు అమ్మ మరియ తల్లి గొప్పగా కొనియాడాలి, అమ్మని ప్రేమించాలి, అమ్మని ఆనర్ చేయాలి, సన్మానించాలి ఆ తల్లిని. అంటే దిస్ ఈజ్ మేరీ డే అని మనం ప్రకటించాలన్నమాట. ఎప్పుడు? ప్రతి నెలలో మొదటి 13 రోజులు కూడా 12 రోజులు ప్రత్యేకంగా ప్రార్థించాలి, 13వ రోజు అమ్మ మరియ తల్లి రోజు అని ప్రకటించాలి. అది మనము పాటించాలి. సంవత్సరం మొత్తంలో కూడా 12 నెలల్లో కూడా మనం ఇది చెయ్యాలి అని అమ్మ మరియ తల్లి కోరుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే మరి సిస్టర్ మరియా గారి యొక్క చేతిలో ఉన్న ఆ యొక్క స్టాచ్యూలో ఉన్న, చేతిలో ఉన్న యేసుప్రభు యొక్క క్రూసిఫిక్స్ నుండి కారిన రక్తం ఏదైతే ఆ యొక్క వైట్ క్లాత్ పైన, ప్యూరిఫికేషన్ ఆఫ్ క్లాత్ అని అంటాం కదండి, ఆ క్లాత్ పైన పడిందో, ఆ క్లాత్తో పాటు ఆ యొక్క పరిశుద్ధమైన ఇప్పుడు వస్త్రముతో పాటు, దేవుడి యొక్క రక్తం పడింది కదా, పరిశుద్ధమైన ఆ వస్త్రముతో పాటు సిస్టర్ మరియా గారి యొక్క స్టాచ్యూను కూడా ఆ యొక్క చాపల్లో 3 రోజుల పాటు ప్రదర్శింపబడాలి, అనేకులకి ఇది తెలియాలి. అదేవిధంగా ఈ యొక్క దేవుడి యొక్క యేసుప్రభువు వారి యొక్క రక్తం పడిన ఏదైతే వైట్ క్లాత్, ఆ యొక్క పరిశుద్ధమైన వస్త్రం ఉందో అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించు అని అమ్మ మరియ తల్లి చెప్పగానే అందరికీ చూపిస్తూ ఉంది మన పెరీనా గిల్ గారు. ఎందుకంటే ఆల్రెడీ పెరీనా గిల్ గారితో కొంతమంది వచ్చారు కదా జపమాల ప్రార్థన చేయడానికి, వారందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే ఇది అవిశ్వాసులకి విశ్వాసాన్ని కనపరుస్తుంది, విశ్వాసులను ఇంకా బలంగా విశ్వాసంలో నడిపిస్తుంది. అదేవిధంగా నా దివ్య కుమారుడి యొక్క రక్తంలో ఉన్న అమూల్యమైన ప్రేమ ఈ ప్రపంచానికి అర్థమవుతుంది. మర్చిపోతున్నారు చాలా మంది ఆ దేవాది దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈ నెల కూడా మనం కొనియాడుతున్నామండి బ్లడ్ ఆఫ్ జీసస్ అని. ఈ యొక్క జూలై మాసము కూడా యేసు ప్రభువు వారి యొక్క రక్తానికి సమర్పించబడిన మాసము మన ఘనతైన కథోలిక శ్రీసభ మనకి ప్రకటించింది. ఇదే జూలై మంత్ లో అమ్మ మరియ తల్లి జూలై 13వ తారీఖున ఈ యొక్క మిస్టికల్ రోజాగా, దేవరహస్యముల రోజా పుష్పముగా మనందరికీ ప్రకటిస్తుంది. ఆ దేవాది దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే నీ గురించి, నా గురించి ఇంత పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. కానీ యూజ్లెస్ అనలేదు, మనం యూజ్లెస్ అనలేదు. దేవుడు మీరు యూస్ఫుల్, మీరు పాపాత్మైనప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆ ప్రేమ ద్వారా ఈ ప్రపంచాన్ని కాపాడాడు. ఈ రక్తం ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా ఈ లోకాన్ని రక్షించున్నాడు మన యేసు ప్రభువారు. ఇది ప్రకటించాలి అని మరియ తల్లి కోరుకుంటూ ఉంది. అదేవిధంగా అమ్మ మరియ తల్లి ఇంకో మాట కూడా చెప్తూ ఉందండి మన ఈ యొక్క పెరీనా గిల్ గారికి. మరియ తల్లి తన 2 హస్తాలను ఇలా తెరిచి చూపిస్తూ అంటుంది, లివ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ అని చెప్పి అదృశ్యమైపోయింది, అంటే మాయమైపోయింది. ప్రేమ కోసం జీవించు అని చెప్తూ ఉంది పెరీనా గిల్ గారికి. పెరీనా గిల్ గారి యొక్క ప్లేస్లో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మనందరికీ చెప్తుంది ఆ తల్లి, ఆ దేవాతి దేవుడి యొక్క ప్రేమను, ఆ యొక్క రక్తాన్ని మీరు అందరు పొందుకున్నారు కదా రక్షణ రూపంలో. ఇప్పుడు ఆ ప్రేమను మీరు పరులకి పంచండి, ప్రేమ కోసం జీవించండి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించండి అని అమ్మ మరియ తల్లి ఇదిగో పెరీనా గిల్ గారితో చెప్పిన ఆ తల్లి మనందరితో కూడా చెప్తూ ఉంది ఈరోజు. అదేవిధంగా అండి ఇప్పటివరకు మనం ధ్యానించుకున్న దాంట్లో మనం 3 పువ్వులు అంటే రోజా పుష్పాలు చూసాం, అవునా? ఎస్, 3 ఖడ్గాలు చూసాం, అవునా? మరి ఈ 3 ఖడ్గాలకి అర్థం ఏంటి అని చూస్తే అండి, మొట్టమొదటి ఖడ్గానికి అర్థం ఏంటంటే లాస్ ఆఫ్ వొకేషన్ ఆఫ్ ప్రీస్ట్ ఆర్ మంక్. అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని
గురువులుగా ఇవ్వడానికి ఆశపడట్లేరు, అసలు ప్రయాస కూడా చూపించట్లేరు. మఠకన్యా స్త్రీలుగా వారి యొక్క బిడ్డల్ని ఇవ్వడానికి అసలు ఆశ కూడా చూపించట్లేదు, ఆలోచన కూడా లేదండి. అంటే అమ్మ మరియ తల్లి హృదయంలోకి మొదటి ఖడ్గం ఎందుకు తీసుకువెళ్తుందంటే, యేసుప్రభువు వారు నా కుమారుడు ఇంత పరిచర్య చేశాడు, ఇంత ప్రేమించాడు, ఈ ప్రపంచానికి ఇంత రక్షణ ఇచ్చాడు, తన యొక్క దివ్యమైన రక్తాన్ని కార్చాడే, మరి ఆ ప్రాణనాథుని కోసం నువ్వు ప్రాణాన్ని ఇవ్వకపోయినా కనీసం నీ బిడ్డని ఇవ్వలేవా, నీ కుమారుని ఇవ్వలేవా, గురువుని చేయలేవా, మఠకన్యా స్త్రీగా మార్చలేవా అని అమ్మ మరియ తల్లి మొదటి ఖడ్గము తన హృదయంలోకి దూసుకు వెళ్ళడం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది గురువులలోకి, అదేవిధంగా మఠకన్యా స్త్రీలోకి వెళ్ళినప్పటికీ మరలా తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. పిలిచిన దేవుడు నడిపించక మానడు. దేవుడు అనేకులను పిలిచాడు, కానీ కొంతమందిని మాత్రమే ఎన్నుకున్నాడు. అదేవిధంగా రిలీజియస్ లైఫ్ అంటే అంత సీదా సాధారణమైన విషయం కాదండి. మఠకన్యా స్త్రీ అవ్వడం అంటే, పరిశుద్ధమైన గురువుగా అభిషేకింపబడడం అంటే చాలా, అది గొప్ప అమూల్యమైన అభిషేకము. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి దానికి. అలాంటిది ఎన్నో సంవత్సరాలు మఠకన్యా స్త్రీగా ఉండాలి, అవ్వాలి అని వచ్చి, గురువుగా అవ్వాలి అని వచ్చి అవ్వకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఇదేంటి? లాస్ ఆఫ్ వొకేషన్ అని దీనికి పేరుకి అర్థం అండి. అంటే వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు అని ఆ దేవాది దేవుడు అమ్మ మరియ తల్లి హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకు వెళ్తూ ఉంది అని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ ఖడ్గం ఏంటంటే అర్థము, రిలీజియస్ హూ లీవ్ ఇన్ డెడ్లీ సిన్. రిలీజియస్ అంటే మఠకన్యా స్త్రీలు, మన గురువులు, అదేవిధంగా డీకన్ బ్రదర్స్, ఎవరైతే ఆ యొక్క శిక్షణలో ఉంటారో రిలీజియస్ లైఫ్లోకి రావడానికి, వారందరూ, ఈవెన్ రిలీజియస్ లైఫ్లో ఉన్నవారు కూడా డెడ్లీ సిన్, ఎవరైతే పాపపు జీవితంలో బ్రతుకుతున్నారో, చూడండి అలా అనే ముందండి మనం ఒకటి ఆలోచించాలి. అదేంటంటే వారు కూడా మనుషులే, పాపం గురువులు కూడా మనుషులే, మఠకన్యా స్త్రీలు కూడా మనుషులే, డీకెన్ బ్రదర్స్ కూడా మనుషులే, మన పారిష్ ప్రిస్టులు కూడా మనుషులే. వారికి కూడా మనలాగా శరీరం ఉందండి. యేసుప్రభువు వారికే ఉంది దేహము. శోధింపబడతారు శరీరం ఉన్నవాళ్ళు, చూస్తున్నాం కదా పరిశుద్ధమైన వాక్యం. మనం శరీర ఆలోచన వల్ల, శరీర ఏచ్ఛల వల్ల మనం మరణిస్తూ ఉంటాము ఆధ్యాత్మికతలో. మరి ఆ బిడ్డల కోసం మనం ప్రార్థించాలి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, రిలీజియస్ లైఫ్లో కూడా చాలా మంది బిడ్డలు డెడ్ సిన్ లో బ్రతుకుతున్నారు. డెడ్లీ సిన్ అంటే అతిక్రమంలో కూడా బ్రతుకుతున్నారు, పాపపు జీవితం అని తెలిసి కూడా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థించగలగాలి. వాళ్ళు ఎవరో మనకు తెలియదండి, కానీ ఆ దేవాదేవుడు మనకి ఇచ్చిన బాధ్యత మనం నెరవేర్చగలగాలి. మన ప్యారిష్ గురువుల కోసం, మన మఠకన్యాస్త్రీల కోసం, డీకెన్ బ్రదర్స్ కోసం పేర్లు తెలుసుకొని మనం ప్రార్థించగలిగినట్లయితే ఆ దేవాది దేవుడు మనకి అనుగ్రహాన్నిస్తాడు, దీవెననిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు ఈ రోజు మనకి రెండో ఖడ్గం గురించి చెప్తున్నాడంటే, దేవరహస్యముగా రోజా పుష్పముగా, ఖడ్గం పుష్పముగా దేవుడు మారుస్తాడు. అంటే ప్రతి బాధని కూడా ఆనందముగా, ప్రతి కన్నీటిని కూడా నాట్యముగా, ఇదిగో ప్రతి దుఃఖాన్ని కూడా ఆనందముగా ఆ దేవాది దేవుడు మారుస్తాడు. కానీ ఈ ఖడ్గాన్ని మనం స్వీకరించగలగాలి. అంటే ఈ ఖడ్గాన్ని, ఈ యొక్క బాధను, అమ్మ మరియ తల్లి పడుతున్న మరణ వేదనను మనం అర్థం చేసుకుని గురువుల కోసం, మఠకన్యా స్త్రీల కోసం మనం ప్రార్థించగలిగితే ఆ దేవాది దేవుడు ఆనందిస్తాడు. అమ్మ మరియ తల్లి ఇంకా ఎంతో గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తుంది. మన కోసం ఎల్లవేళ ఆ తల్లి ఆదరిస్తూ ప్రార్థిస్తూనే ఉంటుందండి. ఇది రెండో ఖడ్గము. మూడో ఖడ్గం ఏంటంటే, బికమ్ అన్ ఎనిమీ ఆఫ్ ద చర్చ్. అంటే ఇప్పుడు చాలా మంది బిడ్డలండి, మన కన్యాస్త్రీలే కావచ్చు, లేదంటే గురువులే కావచ్చు, లేదంటే డీకన్ బ్రదర్సే కావచ్చు, రిలీజియస్ లైఫ్లో చాలా బాగుంటారు, కనతరైన కథోలిక శ్రీ సభలో బ్రతుకుతున్నట్లే కనబడుతూ ఉంటారు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఎనిమి, అంటే సాతాను చేత పీడింపబడుతున్నారు. ఎందుకంటే మనం ప్రార్థన చేయట్లేం కదా వారి కోసం. అమ్మ మరియ తల్లి చెప్పింది, మీరు ప్రార్థన ఆత్మని కలిగి ఉండాలి, తపస్సు కలిగి మీరు చేయాలి, ప్రార్థన ఆత్మని కలిగి చేయాలి, తపస్సు కలిగిన ఆత్మశక్తితో మీరు చేయగలగాలి, అదేవిధంగా త్యాగం కలిగిన ఆత్మశక్తితో మీరు ప్రార్థన చేయగలగాలి అని చెప్పింది తల్లి. ఎందుకు? దీని నుంచి వారందరినీ కాపాడడానికి, మనల్ని కూడా కాపాడడానికి. బికమ్ అన్ ఎనిమీ ఆఫ్ ద చర్చ్. చర్చ్ అంటే ఎవరండి? మనమే. యేసుప్రభువు వారు శిరస్సు అయినారు, మరియ తల్లి మదర్ ఆఫ్ చర్చ్ అయింది. అయితే ఇప్పుడు ఈ యొక్క చర్చ్ లో ఉన్న సభ్యులమైన మనమందరం కూడా యేసుప్రభువు వారి యొక్క శరీర భాగస్తులుగా ఒకరి కోసం ఒకరం
ప్రార్థన చేసుకుంటూ ఉండకుండా ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉన్నాము. ఒకరి మీదికి ఒకరు విరుద్ధంగా తిరుగుతూ ఉన్నాము. ఒకరు ప్రసంగిస్తూ ఉంటే ఇంకొకరు అంతకన్నా గొప్పగా నేను ప్రసంగిస్తాను అని పోటీ పడుతూ ఉన్నారు. దేవుడు కోరుకుంటుంది ఈ జీవితం కాదు. ప్రసంగము, పరిచర్య మనము పాటించగలగాలి. దేవుడు కావాల్సింది ఇది. ఈ పరిచర్య ప్రేమతో మనం చేయగలగాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు రిలీజియస్ లైఫ్లో ఉన్న వారందరికీ కూడా. కానీ వారి కోసం ప్రార్థించడం అతి అమూల్యమైన పని, బాధ్యత మనందరికీ ఆ దేవాది దేవుడు ఇచ్చాడు. ప్రార్థిస్తే అద్భుతంగా ఉంటాయి మన జీవితాలు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అమ్మ మరియ తల్లి హృదయంలోకి దూసుకు వెళ్తుంది ఈ కటకం. అదేంటంటే బికమ్ అన్ ఎనిమీ ఆఫ్ ది చర్చ్ లోనే ఉంటూ, కనతలి అనే కథోలిక శ్రీ సభలో ఉంటూ మళ్ళీ బయట ఆలోచనలు పెట్టుకొని బయట శారీరక వ్యామోహంతో బ్రతుకుతున్న వాళ్ళు, కరెక్ట్గా చెప్పాలంటే తప్పుగా అనుకోదండి, ఆ దేవాది దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అతిగా తినటం, అతిగా త్రాగటం, లేదంటే నిద్రపోతూ అంటే ఈ యొక్క సోమరి తత్వము. దేవుడు పిలిచింది పరిచర్యకి, నిద్రపోమని కాదు. దేవుడు పిలిచింది యాక్టివ్గా ఉండమని, సోమరిపోతుగా ఉండమని కాదు. దేవుడు పిలుచుకుంది అనేక బిడ్డలకి ఆశీర్వకరంగా మారమని, శాపంగా మారమని కాదు. దేవుడు పిలిచింది ప్రేమని పంచు అని, ఎన్విని పంచమని కాదు, ఇక ఈవిల్ని పంచమని కాదు, ద్వేషాన్ని, ఆగ్రహాన్ని పంచమని కాదు, కోపాన్ని చూపించమని కాదు. ఆ దేవాది దేవుడు ఆ బిడ్డల్ని ఎన్నుకున్నది వారికి మనకి మధ్యలో సఖ్యత, ప్రార్థన అన్నీ ఉండాలని. ఎందుకంటే మనం చూసాం యాకోబు రాసిన లేఖలో, ఇదిగో మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోనండి, మీరు స్వస్థతలగుతారు. నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనదని చూసినాం. కాబట్టి మనం అందరం అండి ఆ దేవాది దేవుని ఎల్లవెల్లా మన గురువుల కోసం, మఠకన్యా స్త్రీల కోసం, డీకన్ బ్రదర్స్ కోసం ప్రార్థిస్తే ఆ బిడ్డలు పడుతున్న బాధలు, వ్యధలు, ఘోరమైన దుఃఖము, ఆ యొక్క శారీరక వాంఛలు, వ్యామోహాల నుండి వారికి డెలివరెన్స్ అవుతుంది. ఆ బిడ్డలు రక్షింపబడతారు. ఎందుకంటే అమ్మ మరియ తల్లి చెప్తుంది, మీరు ప్రార్థిస్తే ఇదిగో ప్రార్థన, అదేవిధంగా త్యాగము, అదేవిధంగా తపస్సు, ఈ 3 పాటించడం ద్వారా మీరు ఈ యొక్క 3 ఖడ్గాలను మీరు ఖండించిన వాళ్ళు అవుతారు. ఈ 3 ఖడ్గాలను కూడా నా హృదయం నుంచి తీసేసిన వాళ్ళు అవుతారు. ఈ 3 ఖడ్గాలను కూడా ఇదిగో మీరు ఆ యొక్క ఎన్వికి ఆపోజిట్గా వెళ్ళి యుద్ధము పోరాడి ఆ దేవాతి దేవుణ్ణి గొప్పగా గణపరిచిన వాళ్ళు అవుతారు అని అమ్మ మరియ తల్లి చెప్తూ ఉంది. అయితే అమ్మ మరియ తల్లి హృదయంలో ఉన్న ఈ 3 ఖడ్గాలని మనం ఎలా తీసేయగలుగుతాము? ఈ ప్రపంచంలో ఉన్న ఈ 3 బాధలని, మరణ వేదనని, ఈ శోధనని, మఠకన్యా స్త్రీలను, మన గురువులను, డీకన్ బ్రదర్స్ని మనం ఎలా కాపాడుకోగలుగుతామంటే 3 ఖడ్గాలను 3 రోజా పూల ద్వారా జయించగలుగుతాము. మొట్టమొదటిది ప్రార్థన, శక్తివంతమైనది. రెండవది ఇదిగో త్యాగము. ప్రార్థనలో త్యాగాలు చేయాలి. ప్రార్థన మాత్రమే సరిపోదు, ఉపవాస ప్రార్థనలు ఇలా అన్నీ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మూడవది పెనెన్సెస్, అంటే మన యొక్క తపస్సు అండి. కాబట్టి అమ్మ మరియ తల్లి హృదయంలో 3 ఖడ్గాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా 3 పుష్పాల ద్వారా కూడా అమ్మ దర్శనమిస్తూ ఉంది, కనబడుతూ ఉంది, ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంది. ఇదిగో వీటి ద్వారా నా హృదయంలోకి దూసుకువెళ్తున్న ఈ ఖడ్గాలను కొంతైనా మీరు నాలాగా ప్రార్థించడం ద్వారా, అంటే మరియ తల్లిలాగా మనం ప్రార్థించలేము కానివ్వండి, మరియ తల్లి విజ్ఞాపన కర్తని, గొప్ప తల్లి ఆ తల్లి. కాబట్టి ఆ తల్లిలో కొంచెమైనా మనము బాధని, కొంచెమైన ప్రార్థనా శక్తిని అడుగుతూ, కొంచెమైన త్యాగ ఆలోచన తీసుకుంటూ, పెనెన్సెస్ తపస్సు చేస్తూ ఆ దేవాతి దేవుని మనము అడిగినట్లయితే మనము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రిలీజియస్ లైఫ్లో ఉన్న ప్రతి గురువుకి, మఠకన్యా స్త్రీకి, అదేవిధంగా డీకన్ బ్రదర్స్ కూడా పడిపోకుండా దేవుడి కోసం అనేకులకు ఆశీర్వకరంగా ఆ దేవాతి దేవుడే గొప్పగా వారిని నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఆ దేవాతి దేవుడు మనందరి ప్రార్థనలు వింటాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంతమందిని మఠకన్యా స్త్రీల గురించి, గురువుల గురించి, అదేవిధంగా డీకన్ బ్రదర్స్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అండి? వింటాడు. అప్పుడు మన ప్రార్థనలు వారికి అందరికీ రక్షణ కవచంగా మారుతాయి. ఆమె ఆ దేవుడు మార్చుకుంటాడు అలా. అప్పుడు ఆ బిడ్డలు దీవించబడతారు. వారందరికీ సహాయం చేస్తూ ప్రార్థన ద్వారా మనం అందరం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ఆధ్యాత్మికంగా మనం అందరం ఎదిగినప్పుడు సాతాను రాజ్యము కూలిపోతుంది, పరలోక రాజ్యము ఈ భూలోకములోకి
వస్తుంది. పరలోక ప్రార్థనలో మనం అదే కదండి చేసేది. అయా పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లే ఈ భూలోకమందు నెరవేరునుగాక అని. దేవుడి చిత్తం ఇక్కడ నెరవేరాలంటే శాంతి, సమాధానము, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉండాలి అంటే మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకోగలగాలి. ఇదే పరులపై మనం చూపించే ప్రేమ. ఆ పరులలో మనకి సాయం చేసే, మనకి జ్ఞానస్నానం ఇచ్చిన, మనకి పెళ్లిళ్ళు చేస్తున్న, మనకి భద్రమైన అభ్యంగం ఇస్తున్నా, మనకి హోలీ కమ్యూనల్ దివ్య ప్రసాదాన్ని ఇస్తున్నా, లేదంటే చనిపోయే సమయంలో కూడా మనకి ఎన్నో దివ్య సంస్కరణ అందిస్తున్న మన చర్చ్లో ఉన్న, మన కనతనైన కథోలిక శ్రీ సభలో ఉన్న గురువులను, మఠకన్యా స్త్రీలను, డీకన్ బ్రదర్స్ని దేవుడికి అప్పగించి ప్రార్థించకపోతే ఇక మన జీవితం ఎందుకండి, వ్యర్థమే. అందుకే అమ్మ మరియ తల్లి 3 ఖడ్గాలు దూసుకు వెళ్తున్నాయి తన హృదయంలోకి. నా బిడ్డల్లారా ప్రార్థించండి అని అంటూ ఉంది అమ్మ మరియ తల్లి. కాబట్టి మనందరం కూడా ప్రార్థిస్తే అమ్మ మరియ ముద్దు బిడ్డలం అయిపోతాం. మనం అందరం కూడా ఆమె హల్లెలూయా.